చికెన్ స్పైసీ పెరిగే కొద్దీ ప్రశ్నల తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. సరే, ఉదయగిరి కోట మీద బంగారు నిధి నిక్షేపాలు ఉన్నాయని ప్రచారం జరుగుతూ ఉంది. నాకు మాత్రం వాటి విషయం ఏది జీరో, నాకేం తెలియదు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుకున్న ఆ అదృశ్య శక్తి ఎవరు? కారణం ఉందా? అంటే లేటు వయసులో ఈ ఘాటు ప్రేమలు ఏంటి అని అంటున్నారు. నా పర్సనల్, నా ఇష్ట ప్రకారం చేసుకుంటాను. వీళ్ళెవరు క్వశ్చన్ వేసేదానికి నన్ను? సరే, ఉదయగిరిలో కొంతమంది ఎర్ర చందనం స్మగ్లర్లుగా ఉన్నవాళ్ళు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు మేకపాటి అనుచరులుగా కూడా ఉన్నారు. మీరు నన్ను పబ్లిక్లో, ఈ మాట పబ్లిక్లో మీరు పెడుతున్నారు కాబట్టి గట్టిగా ఒత్తి చెప్తున్నా. నమస్కారం సార్. సార్, ప్రశ్నలన్నీ సూటిగా ఉంటాయి, జవాబు కూడా అంతే సూటిగా ఉండాలని ఆశిస్తున్నాను. మీ ఎదురుగా చికెన్ ఉంది. ఆ చికెన్ స్పైసీ పెరిగే కొద్దీ ప్రశ్నల తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. మీకు అభ్యంతరం లేదనుకుంటే ఇంటర్వ్యూ మొదలు పెడతా. యా, నా మొదటి ప్రశ్న, నెల్లూరు జిల్లాలో బాగా వెనుకబడిన ప్రాంతము ఉదయగిరి. ఉదయగిరిలో టూరిజం డెవలప్మెంట్ కోసము మీరు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. సక్సెస్ అవుతారని చెప్పి నమ్మకం ఏదైనా ఉందా? నిజంగా చెప్పండి. ఇంతమంది దగ్గర తిరిగారు, ఇన్ని అధికారుల చుట్టూ తిరిగారు, ఇంతమంది సీఎం దగ్గర తిరిగారు, ఎందుకు డెవలప్ కావట్లేదు ఉదయగిరి టూరిజం పరంగా? అంటే నేను మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టూరిజం గురించి లెటర్ ఇచ్చి కలిసినప్పుడు నాకు తన దగ్గర అన్నీ చేస్తున్నాడు కదా, మంది కూడా చేస్తాడనే ఒక నమ్మకం మాత్రం వచ్చింది. ఖచ్చితంగా టూరిజంలో మనం సక్సెస్ అవుతాము, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాము. టూరిజంలో దీనికి ప్రాంతానికి రెవెన్యూ కూడా వచ్చేదానికి ఆధారాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారికి. ఆయన దాన్ని బాగా ఆలకించారు. ఆలకించి ఖచ్చితంగా చేద్దాం శేఖరన్న అని ఆయన సెక్రటరీలు కూడా పిలిచి చెప్పడం జరిగింది. కన్సర్న్ వాళ్ళకు కూడా తెలియజేయమని జరిగింది. నాకు దాన్ని ముఖ్యమంత్రి గారి యొక్క విధానం చూసిన తర్వాత, ఆయన మాట విన్న తర్వాత నమ్మకం కలిగింది. సక్సెస్ అవుతాను. ఎప్పుడులాగా ఈ 2 ఇయర్స్లో కూడా, 1.5 ఇయర్లో కూడా అవుతుంది అనేది, ఒక దారికి వస్తుంది అనే ఒక నమ్మకం ఉంది. నేను మళ్ళీ కలుస్తాను. దీన్ని ఖచ్చితంగా ఒక లైన్లో పెట్టేదానికి ప్రయత్నం చేస్తాను. ఉదయగిరి కోట మీద బంగారు నిధి నిక్షేపాలు ఉన్నాయని ప్రచారం జరుగుతూ ఉంది. దాంట్లో నిజం ఉందంటారా? బంగారు నిధులు ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ కృష్ణదేవరాయలు రూల్ చేసిన ప్రాంతం కాబట్టి వాళ్ళు ఏమైనా దాచిపెట్టారేమో. మాకు మాత్రం వాటి విషయం ఏది జీరో, నాకేం తెలియదు. ఓకే, చాలామంది అక్కడ తవ్వకాలు చేశారు, తవ్వకాలు చేసిన ప్రతి ఒక్కరూ అనారోగ్యంతో చనిపోయారు, ఏదో మహత్యం ఉంది అక్కడ అంటారు. అది వాళ్ళ నమ్మకము. వాళ్ళకేదో ఎవరో చెప్పడం జరిగింది. అది వాళ్ళు కొంత శ్రమపడ్డారు, దానివల్ల వాళ్ళకి ఫలితం దొరకలేదు. అది నమ్మకం లేని వ్యవహారం. ఓకే, అది భగీరథ ప్రయత్నం చేశారు కానీ ఎక్కడ మరి అది బయటపడలా. వాళ్ళు బయటపడ్డారు బ్యాడ్గా, అంతేగాని అది నిక్షేపాలు కనబట్టినట్టు దొరుకుతాయన్నట్టుగా, దొరికినాయన్నట్టుగా ఎక్కడ మరి ఆధారాలు లేవు. అది ఎంతవరకు నిజమో ఆ భగవంతుడికి తెలియాలి. ఉదయగిరిలో గోల్డ్ మైన్స్ ఉన్నాయి అనే ప్రచారం జరుగుతూ ఉంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వరకు తవ్వకాలు చేశారు. ఏదైనా బయటపడ్డాయండి? ఆనవాళ్ళైనా వచ్చాయా? వాళ్ళేదో మరి బంగారు నిక్షేపాలు ఉన్నాయి ఉదయగిరిలో అని ఒక పుకారు పుట్టించారు. అది పుకారు అనేది తెలియటంలే, వాళ్ళు సర్వే చేసిన దానిలో కొంత రిజల్ట్ వచ్చిందని తెలియటంలే, దాన్ని ఎవరు ఏ విధంగా ఓపెన్ చేసి చెప్పింది ఏం లేదు. మరి ఇది ఎప్పుడు చెప్తారో, అది ఎంతవరకు నిజమో అబద్ధం అనేది కొంచెం కూడా నాకేం లేదు, మాకు అదేం రాదు అనేది కూడా నాకు ఒక డౌట్. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఈ జిల్లాలో మీరు చాలా ఇష్టడు, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంత ఇష్టం కాని వ్యక్తిగా తయారయ్యారు? నేనేం జగన్మోహన్ రెడ్డి గారికి
ఇష్టం కాని వ్యక్తికి ఏం తయారు కాలేదే, అసలు ఆ మాట లేదే. అంటే ఆ రోజు వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత కూడా రాజీనామా చేసిన 18 మందిలో మీరున్నారు. ఆ రోజు లీడ్ చేశారు, పదవిని కూడా త్యాగం చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు, మీరు ఎందుకు మంత్రి పదవికి అర్హులు కారు అని అనుకున్నారు? ఆయన మీరు ఒకసారి చికెన్ తింటూ మాట్లాడారు. ఆయన అర్హులు కాదనేది కరెక్ట్ కాదు, కానీ ఆయన నెల్లూరు జిల్లా రెడ్లు కానీ మిగతా వాళ్ళు కానీ ఆయన పార్టీలో చేరినటువంటి పెద్దలు వాళ్ళ మాట ఆయనకి కొంచెం దాని మీద ఏదో నమ్మకం కలిగింది. మరి నేను కూడా వాళ్ళ మనిషిగా కొంచెం సర్దుబాటు వ్యవహారం చేసుకోవాలి కాబట్టి నేనే సర్దుబాటు చేసుకున్నాను. అంతేగాని మొట్టమొదట మా అబ్బాయికి ఇచ్చాడు, మా అబ్బాయికి ఇవ్వాలి కదా, మా అబ్బాయికి ఇచ్చాడు, ఇంకేం నాదేముందులే. నేను కానీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుకున్న ఆ అదృశ్య శక్తి ఎవరు? నాకు అడ్డుకున్న వాళ్ళు ఎవరు లేరు. నాకు ఆయన ధర్మానికి ఆయన న్యాయానికే వదిలేశాను. నాకు అడ్డుకొని రానికుండా చేసినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ఓకే, ఎవరు లేరు. అది అబద్ధం మాట, అదే అట్లేం జరగల. కానీ గతంలో మీకు ఒక ఇంట్లో వేసి తాళం వేసిన వాళ్ళకే ఈరోజు మీరు భయపడి పెద్ద పెద్ద పదవులు అంటగట్టాడు మండలాల్లో అని అంటారు, వాస్తవమా? అట్టే లేదే. నేను మానవతా భావాలతో పోయాను. అంటే పెద్ద పెద్ద పదవులు జనరల్గా ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఈ పెద్ద పదవులు. మనతో నేను మొట్టమొదటి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఉన్న విధానానికి నాకు సహకరించిన వాళ్ళు, భవిష్యత్తు కూడా ఒరే వాళ్ళు మనకు సహాయం చేశారని మానవతా దృక్పథంతో, మానవతా భావంతో సహాయం చేశాను. కానీ వాళ్ళు నాకు చెడ్డ చేసినా కానీ నేను వాళ్ళకి మంచి చేయాలని ఉద్దేశించి చేసినటువంటి వ్యక్తి నేను. మీరు ఇప్పుడు సీతారాంపురం ఎంపీపీ పదవి దక్షిణంపల్లి సుబ్బారెడ్డి భార్యకు మండల కేంద్ర పదవి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? సుబ్బారెడ్డి అనే వ్యక్తి, ఆయన భార్య, ఇద్దరు కూడా పార్టీ కొరకు కష్టపడతారు. ఆమె చాలా కష్టపడి పార్టీకి లేడీస్ని అట్రాక్ట్ చేస్తుంది. మొట్టమొదటి పార్టీ అమ్మడే ఉన్నారు వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ పుట్టినప్పటి నుంచి. అందుకని ఇవ్వాల్సి వచ్చింది, ఆమె కరెక్ట్ పర్సన్ అని. ఇంకెవరు కూడా ముందుకు రాలేదు ఓకే మాకు కావాలని, అందువల్ల వాళ్ళకి ఇచ్చేస్తాం. ఒక క్వశ్చన్ నిజం చెప్పండి, ఉదయగిరిలో మీ కుటుంబం ఉమ్మడి ఆస్తిగా ఉన్న 250 ఎకరాల ఇంజనీరింగ్ కాలేజ్ను గౌతమ్ రెడ్డి మెమోరియల్గా ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియ మీరు చేసినప్పుడు కొంచెం కూడా మీకు మనసులో బాధ? అంత కూడా లేదు సార్. అయ్యో, మేము మా అన్న పుణ్యానే మేము బాగున్నాము, మాకెందుకు ఉంటుంది అది? నో, ఆ అబ్బాయి మా ఇంటి పెద్దవాడు, ఆయన చనిపోయిన బాధే పెద్ద బాధ ఉంటే ఆయన పేరుతో మెమోరియల్ పెడుతుంటే బాధపడేవే ఏం మనకేమే, అది బ్రతుకు తెరువైన ఆశ. ఓకే, మనం ఆయన పేరుతో వచ్చింది ఆనందం, అది మనకు ఉత్సాహం. ఓకే, భగవంతుడు మంచి బుద్ధి పుట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారికి, చేశాడు, ఒక గుర్తింపు వచ్చింది, పెట్టారు. అందులో అగ్రికల్చర్ కాలేజీ, బ్రహ్మాండ శాశ్వతమైన పేరు, మేకపాటి వాళ్ళ పేరు ఇక్కడ. అందుకు యాక్సెప్ట్ చేయాల్సిందే మన అందరం, ఎవరైనా. ధర్మం అది, కుటుంబ ధర్మం. ఓకే, అందరికీ లేదేమో కానీ మాకుంది అది. ఓకే, నాకుంది. కానీ మీ మనసు బాధ కలిగింది? నో, నాకేం బాధ. ఓకే, నేను సెక్రటరీని ఇంజనీరింగ్ కాలేజీకి, అయినా నేనేమి అసలు ఏమి కాదని చేయనే. ఓకే, ఎప్పుడు కూడా ఆ కాలేజీకి అనుకూలంగా ఉండేవాడే కానీ నేను వ్యతిరేకంగా ఉండేవాడు కాదు. 3 ఏళ్ళుగా మీరు ఉదయగిరి ప్రజలకు దూరంగా హైదరాబాద్, బెంగళూరులోనే ఉండడానికి కారణం ఏమంటారు? 3 ఏళ్ళుగా చెప్పలేను. కరోనా ఉన్న 1 year ఉన్నాం. ఓకే, అంతేగాని మిగతా పీరియడ్ ఉదయగిరిని అంటి పెట్టుకునే ఉన్నాను. నా పద్ధతే అది. పదవి లేనప్పుడే ఉదయగిరిని అంటి పెట్టుకొని ఉన్నా. నా ఎమ్మెల్యేగా నేను ఓడిపోయిన తర్వాత కూడా 5 ఏళ్ళు కనిపెట్టుకొని ఉన్నది ఉదయగిరిని నేనే. ఏ ఎమ్మెల్యే లేడు, గెలిచిన ఎమ్మెల్యే అసలు లేడు, గెలవనోడి నేనే ఉన్నా ఉదయగిరిని కనిపెట్టుకొని. మన సిస్టమే
రాజకీయానికి అంకితం అయిపోయినాం, ప్రజలతో ఉండాలనే ఆశ ఎక్కువ, ప్రజలతోనే కంటిన్యూ అయినాం. అంతేగాని మనం ఎక్కడ దెబ్బతిల్ల దానిలో మాత్రం ఉదయగిరి కనిపెట్టుకుంటే నా మీద ఎవరైనా కాని వాళ్ళు చెప్పాల్సిందే. కానీ మీ కుటుంబంలో కలహాలు రావడానికి చిన్నమ్మే కారణం అంటారు, వాస్తవం కదా? మీ రాజకీయ ప్రత్యర్థులు వాస్తవం కాదా తెలియదు. మా ఫ్యామిలీలో వివాదాలు రావడానికి ఎవరు కారకులు కాదు. వాళ్ళు వెట్టి మాట కాని మాట. పర్సనల్ విషయాల్లో కావాలని కొంతమంది కల్పించారు. ఆడు చెప్పే మాట ఆడు చెప్పారు, ఎడు చెప్పే మాట ఎడు చెప్పారు. దానికి కారకులు వాళ్ళయ్యారే కానీ ఎవరు కాల. ఓకే, చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు కారకులు అయినారు దానికి. ఓకే, ఎవరు వేరే వాళ్ళు కారకులే కాదు. ఓకే, అది విన్న వాళ్ళు కారకులైనాం. మీ రాజకీయ ప్రత్యర్థులు అన్నమాట. ఇంకోసారి ఇంకా ఇంకా నేను అడగను ఇంకా ప్రశ్న, ఇంకా ఇదొక ప్రశ్నే. ఇంకా దీనికి సంబంధించి ఒకే ప్రశ్న, పర్సనల్ ప్రశ్న అనుకోవద్దు మళ్ళీ అని చెప్పి, ఎందుకంటే మీ రాజకీయ ప్రత్యర్థులు చెప్తున్నారు కాబట్టి. మీ జీవితంలో చూడండి, స్కిప్ చేయమంటే చేస్తాను ఈ ప్రశ్న. రామారావు జీవితంలో లక్ష్మీపార్వతి వచ్చినట్టుగా మీ జీవితంలో ఒక మహిళ వచ్చింది అని మీ రాజకీయ ప్రత్యర్థులు పదే పదే ఆరోపిస్తున్నప్పుడు మీరు బాధపడుతున్నారా, లేకపోతే వాస్తవం కాదు కాబట్టి ఎందుకు బాధపడాలని అనుకుంటున్నారా? నేను బాధపడను, బాధపడేది ఏం లేదు. నా పర్సనల్ నా ఇష్ట ప్రకారం చేసుకుంటాను. వీళ్ళు ఎవరు క్వశ్చన్ వేసేదానికి నన్ను, వాళ్ళ విషయం కాదు అది, నా పర్సనల్ విషయం. ఇంకా రకరకాల నా జీవితానికి అన్ని విధాల సహకరించినారు కాబట్టి నేను నా పర్సనల్ విషయాలు ఎట్టయినా జరుపుకుంటా. అది కూడా వీళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం నేను ఎందుకు జరుపుకుంటా? నా పర్సనల్ విషయాలు నేను ఏమైనా జరుపుకుంటా. అంటే లేటు వయసులో ఈ ఘాటు ప్రేమలు ఏంటి అని అంటున్నారు. వాడు ఎవడో కూర్చుని కూతుకు నాకెందుకు సార్? వాడు ఎవడో ఎదవ కూతురు కూస్తే నాకేం సంబంధం అయింది? నన్ను ఎవరు వీళ్ళు ప్రశ్నించేదానికి? వాడు ఎదవలేక ఎదవ, వాడు చేసే గనులు చాలా ఉన్నాయి. అవన్నీ నేను ప్రశ్నిస్తున్నానా? వీళ్ళు చాలా బుద్ధిమంతులా, చాలా ప్రతివర్తలు వీళ్ళు. నా ఇష్టం, నాకు అట్ట నచ్చేది నేను అట్లా చేసుకుంటాను. నేను మనిషిని, నా పర్సనల్ విషయాలు ఎన్ని. శేఖర్ రెడ్డి ఇలా వాడు కాదు, వాడు చేసుకున్నా బ్రాండ్. మీరు విచారించుకోండి, వాడికి ఎంత మంచి పేరు ఉందో, నాకు ఎంత మంచి పేరుందో. నాకు ఉదయగిరిలో ఏ ఎమ్మెల్యే గెలవాలా ఇంతవరకు 4 తోళ్ళు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గెలిచాడు. అతనికి 2000 కోట్లు ఆస్తి ఉందంట. కర్ణాటకలో ఏ మంత్రి దగ్గర కూడా వితౌట్ అపాయింట్మెంట్ పోయే. సార్ వాడికి 2000 కోట్లు ఉంటే నా ఆస్తి అంతా నేను బీద ప్రజలకు రాసి ఇచ్చేస్తాను సార్. వాడికి కానీ మీకు చెప్పిన మాట నిజమే అయితే, వాడు మగోడైతే వాడికి కానీ 2000 కోట్లు ఉందని రమ్మనండి. ఉదయగిరి బస్ స్టాండ్లో వాడికి 2000 కోట్లు ఆ మాట చెప్పమనండి. వాడిని రాళ్లతో కొట్టి పంపించకపోతే అడగండి. ఆడ్రా బేట నీకుండేది 2000 కోట్లని, రాళ్లే పడకపోతే అప్పుడు అడగండి. రాళ్ళు కాదు ఇంకా ఎక్కువ పడతాయి, చెప్పులు కూడా పడతాయి. ఎందుకురా ఇట్లా మోసం చేస్తావు ప్రజల్ని? ఏమి నీకు ఏం ఆదాయం కొత్త వస్తుంది అనుకో. నువ్వంటరా రాజకీయంగా ఈ ఉదయగిరి తాలూకాలో బయటపడేది? వాడి జన్మలో బయటపడలేడు సార్, ఇంకా అయిపోయింది వాడు కథ. అతన్ని ప్రోత్సహించే వాళ్ళలో అంటే ఒక వర్గం మీడియా చెప్పే ప్రచారం ఏంటంటే ఆదాల ఉన్నారా? ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉందా? అదే ఆదాల ప్రభాకర్ రెడ్డి అట్టోళ్ళని ప్రోత్సహించడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అట్టోళ్ళని ప్రోత్సహించడు. వాళ్ళ పని ఏందో వాళ్ళేందో. ఆదాల అస్సలు రాని దగ్గర కూడా వాడేవాడే. ఆయన అంటానే ఉంటాడు, ఇతను సర్పంచ్గా అనర్హుడయ్యా, నువ్వు ఎట చేసినావు ఎంపీపీ, అట్టోడిని తీసుకొచ్చి ఎంపీపీ చేసి నువ్వు బండ వేసుకున్నావు. వీడు అనర్హుడు ఏ పదవికైనా, వాడు పొలిటికల్గా మనకు పనికిరాడు ఎదవా అని అంటుంటాడు. ఆయన అనేది కరెక్ట్ కాదు. అంటే దశాబ్దాలుగా మేకపాటికి ఫాలో అవుతున్న ఫాలోవర్స్ని కాదని కొత్త వాళ్ళకు పెద్దపీట వేస్తారు పదవుల్లో అంటారు. అది వాస్తవం కాదంటారా? వాస్తవం కాదు సార్, 100%. ఇప్పుడు నేను ఇచ్చిన వాళ్ళు మీరు వినండి. వింజమూరు బాలకృష్ణ ఆడి నాకు టికెట్ ఇయ్యని పోయినాడు మొన్న. నేను అట్లా ఆయనకి జడ్పీటీసీ టికెట్ ఇచ్చి రూపాయి ఆయన ఖర్చు కాకుండా గెలిచాడు. నా తప్ప సార్ అది? ఆడేమో వాళ్ళు సొంతల రామకృష్ణ వాళ్ళంతా అడ్జస్ట్ కావాయా, వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు, నీ మీద వచ్చి వాళ్ళు టికెట్ ఇద్దన్నా మేము ఇచ్చినాము, నువ్వు గెలిచినావు అని అన్నారు.
నేను అట్టాటోడికి అతను ఒకప్పుడు మనతో బాగున్నాడు, మనం సాయం చేసినాడు, మనం ఎందుకు తప్పుడు పని చేయాలని చెప్పి, అది తప్పుడు పనో మంచి పనో ఏదో, నేను అతనికి టికెట్ ఇచ్చాను. అది చెడ్డ అండి? నేను చేసిన పని చెడ్డ. ఆయన నేను అందరికి అర్థం చెప్తాను చూడండి. సీతారాంపురం కాడి నుంచి తీసుకుందాం. సీతారాంపురం మండలం దుగ్గిరెడ్డి గురవారెడ్డి అని ఉన్నాడు, అల్లూరు రాజు అని ఉన్నాడు. దుగ్గిరెడ్డి గురవారెడ్డి జడ్పీటీసీ చేసింది నేను. వాళ్ళ ఇంటికి పోయి బరతిమలాడి తీసుకొచ్చి నిలబెట్టి జడ్పీటీసీ అయినాడు. అవును. అల్లూరు రాజు యాక్చువల్గా కాంగ్రెస్కి అభిమానం ఇప్పుడు కూడా ఎప్పుడైనా. అవును. కొన్ని అనర్థపు మాటలతో చెడ్డ మాటలు ఎవరినైనా మాట్లాడతాడు. అవును. నన్ను కూడా ఎట్టంటే అటు మాట్లాడాడు. ఇప్పుడు కాంగ్రెస్లో ఆనం రామనారాయణ మంత్రిగా ఉన్నప్పుడు మళ్ళా వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. ఈ గురవారెడ్డి కూడా కరుణాకర్ చేత నాకు రికమెండ్ చేయించినాడు. పితృలు మాట్లాడుతుంటాడు, ఓకే, గలీజ్ మాట్లాడుతుంటారు ఆడాడ అతడు వాళ్ళు. మళ్ళా చలమారెడ్డి నాకు టికెట్ ఇద్దని పన్నాడు, దుత్తలూరు ఆయన. నాకు ఆడ మంచి చేసిన ఆయనకి కూడా నేను కొంతవరకు చెడ్డ చేసిన, అది ఒప్పుకుంటా. ఆ చలమారెడ్డి ఇప్పుడు నాకు బాగానే ఉన్నాడు, చెడ్డగా లేడు. ఆయన నాకు టికెట్ ఇద్దన్నా కానీ నేను టికెట్ ఇచ్చిన, అది చెడ్డ ఇదా? సరే, ఉదయగిరిలో కొంతమంది ఎర్రచంద్రం స్మగ్లర్లుగా, ఎర్రచందనం స్మగ్లర్లుగా ఉన్నవాళ్ళు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు మేకపాటి అనుచరులుగా కూడా ఉన్నారు. ఎవరు బనాయించు? కొంతమంది లేరా మీ అనుచరులు? ఏమో మా పార్టీలో ఉన్నోళ్ళు ఉన్నారు, నాకు తెలియదు. నా అనుచరులు ఎర్రచందనం చేస్తూ డబ్బు బాగా ఇచ్చినోడు ఒక్కడు లేడే, ఒక్కడు కూడా బాగుపడలేదే. సార్, ఇప్పుడు మీరు 4 సార్లు గెలిచారు కదా, ఇక్కడ ఫ్లోరైడ్ సమస్య ఉంది. ఆ సమస్యకు ఎందుకు శాశ్వత పరిష్కారం చూపించలేకపోతున్నారు సార్? నేను అది కంప్లైంట్ మీద కంప్లైంట్ గవర్నమెంట్కి ఇస్తున్నాను సార్. ఫ్లోరైడ్ ప్రాబ్లం ఉంది, కనిగిరి మంది ఇవన్నీ వెలుగొండన వస్తే ఆ ఫ్లోరైడ్ ప్రాబ్లం తీరిపోద్దేమో డ్రింకింగ్ వాటర్ పర్పస్ అని అనుకుంటూనే ఉన్నాం. అది వస్తే ఏమైనా కొంత తీర్చలేమో. ఈ లోపల కూడా కొంత గవర్నమెంట్ కూడా కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంది, వాటి వల్ల ఒక 50% పోతుంది అనేది కూడా ఉంది ఇప్పుడు. సార్, ఫ్లోరైడ్ సమస్య తీర్చకుండా వెలుగుడు ప్రాజెక్ట్ రాకుండా 2024లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఈ నియోజకవర్గంలో ఎన్నికలు పోయే ధైర్యం ఉందా? బ్రహ్మాండం ఉంది. వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి కాకుండా వెలుగొండ పూర్తి అవుతుంది ఎప్పుడు? 2024కి 1000 కోట్లతో కూడుకున్న వ్యవహారము ఇప్పుడున్న ప్రాజెక్టు దాంట్లో అయ్యే అవకాశం ఉందా? ఉంది, పూర్తి చేస్తారు ప్రాజెక్టు. మాట ఇచ్చున్నాడు ముఖ్యమంత్రి గారు, పూర్తి చేసే ఎలక్షన్ పోతాం. ఓకే, ఓకే, నో ప్రాబ్లం. మాట నిలబెట్టుకుంటారు. ఎప్పుడో పూర్తి అవకాశం ఉంది? ఈ లోపే 1.5 year లోపల అయిపోద్ది. సరే, ఇప్పుడు సోమశిల హై లెవెల్ కెనాల్ ప్రోగ్రెస్ ఏంటి యాక్చువల్గా? దాని మీద ఎప్పుడు దాకా పూర్తి అవుతుంది అంటారు? చూసారా, మీ దగ్గర ఆన్సర్ లేదు. ఆన్సర్ కాదు, మ్యాక్సిమం 2 yearsలో కంప్లీట్ అయిపోయింది. 2 years అయిపోద్ది. ఆన్సర్ లేకపోదు లేదు. ముదిరిపెట్టింది మేమైతే ఆన్సర్ లేకుండా పోద్ది. వదిలిపెట్టింది మా రాజశేఖర రెడ్డి గారు కదా, ఆయన కుమారుడు పూర్తి చేయాలా. మధ్యలో నువ్వు వచ్చిన చంద్రబాబు నాయుడు వర్క్ చేయలేదు కదా దాని మీద. వెలుగొండ కానీ హై లెవెల్ కెనాల్ మీద చంద్రబాబు తెలుగుదేశం గవర్నమెంట్లో ₹1 ఖర్చు పెట్టాలి. అప్పుడు రాజశేఖర రెడ్డి, ఇప్పుడు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెడుతున్నారు. పూర్తి ఖచ్చితంగా ఇది వాళ్ళకన్నా మెరుగా కాదో చూడండి, 100% మెరుగు. అప్పుడు ఆ మహానుభావుడు డాక్టర్ వైఎస్ రెడ్డి మొదలుపెట్టారు, వాళ్ళ కుమారుడు ఖచ్చితంగా మా తండ్రి గారు పెట్టినటువంటి స్కీమ్స్ ఇవన్నీ పూర్తి చేసి ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ఖచ్చితంగా పూర్తి చేసి అందిస్తారు. మేకపాటి ఫ్యామిలీలో ఆడవాళ్ళు రాజకీయాల్లోకి రారు, ఎందుకని? అంటే వాళ్ళకి ఇష్టం లేదా, లేకపోతే మీరు తీసుకురాకూడదు? ఇష్టం లేదండి, ఇష్టం లేదు. ఎవరికి కూడా అంత పెద్ద ఇష్టం లేదు, అది మాత్రం కరెక్ట్. సార్, మీ పొలిటికల్ వారసులు ఎవరు సార్? నాకెవరు లేరు. తీసుకురారు మీ వారసుల్ని రాజకీయాలు? నాకెవరు లేరు, అక్కర్లేదు. పార్టీలో ఎవరు ఉంటే వాళ్ళు చూసుకోవాలి. అంతే. నమస్కారం సార్. నమస్తే సార్.